అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ 2025 ఏప్రిల్ సెషన్కి సంబంధించి ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్ ఎట్లా ఉంది అనేది ఒకసారి మనం చూద్దాము. ముఖ్యంగా చాలామంది చెప్పిన దాన్ని బట్టి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మ్యాథమెటిక్స్ ఈసారి జేఈ మెయిన్స్ సెకండ్ సెషన్లో కూడా పేపర్లు అయితే లెంతీగా వస్తున్నాయని అందరూ చెప్తున్నారు. కాకపోతే కొంత లాస్ట్ ఇయర్ జనవరితో పోలిస్తే ఈసారి కొంచెం పర్వాలేదు అనే మాట మాత్రమే ఉంది. కానీ క్వశ్చన్స్ అన్నీ మాత్రం లెంతీగా ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని మోడరేట్ టు టఫ్గా భావించవచ్చు అని చాలామంది చెప్తున్నారు. అయితే ఫిజిక్స్కి సంబంధించి అయితే మోడరేట్గానే ఉంది, పర్వాలేదు. మా ఫిజిక్స్ విషయం అయితే ఏదైతే జేఈ మెయిన్స్ జనవరి సెషన్ ఉందో, జనవరి సెషన్తో పోలిస్తే ఏప్రిల్ సెషన్ ఫిజిక్స్ చాలా బాగా చేయొచ్చు అని చెప్తున్నారు. కొంచెం లెంతీగా క్వశ్చన్స్ ఉన్నాయని మాత్రం చెప్తున్నారు. ఇంకా కెమిస్ట్రీ వచ్చేటప్పటికి మోడరేట్గా ఉంది. అయితే కొంత కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి చాలామంది చెప్పేది ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ వెరైటీగా ఉన్నాయి, తర్వాత కొంచెం లెంతీగా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఆర్గానిక్ కొంచెం డిఫికల్టీగా ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది కెమిస్ట్రీకి సంబంధించి. ఫైనల్గా ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్ మనం చూసుకుంటే పేపర్ అయితే మోడరేట్ టు టఫ్ అని చెప్తున్నారు. పేపర్ అయితే ఈజీ ఏం కాదు, మోడరేట్ కూడా కాదు, మోడరేట్ టు టఫ్గా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు దాకా జరిగిన పేపర్లన్నింటిలో చూస్తే ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్ జరిగినటువంటి పేపరు కొంచెం డిఫికల్టీగా ఉంది. కొంచెం స్కోర్ తగ్గినా సరే మంచి పర్సంటేజ్ రావచ్చు అనే విషయం అయితే చాలా వరకు చెప్తున్నారు. ఇది మీ అందరూ కూడా కాస్త మీ యొక్క రాసిన పేపర్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క వీడియోలో మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తే మనకి ఫోర్త్ మార్నింగ్ మ్యాథమెటిక్స్ చాలా వరకు అందరూ చెప్పేది ఏంటంటే 10 to 12 క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం యావరేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా పెట్టచ్చు అంటున్నారు. అంటే నియర్లీ ఒక 48 మార్క్స్ తెచ్చుకోవచ్చు మ్యాథమెటిక్స్లో అని చెప్తూ ఉన్నారు. ఫిజిక్స్ వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ ఏదైతే ఈ ఏప్రిల్ సెషన్లో అందరూ బాగానే రాస్తున్నాము, పేపర్ బాగానే ఉందంటున్నారు. 18 to 20 క్వశ్చన్స్ వరకు చేయొచ్చు అంటున్నారు. నియర్లీ ఒక 80 స్కోర్ వరకు కూడా ఇక్కడ తెచ్చుకోవచ్చు ఫిజిక్స్. ఇది కొంచెం స్కోరింగ్ అవుతుంది అని చెప్తున్నారు. మొత్తానికి ఫోర్త్ పేపర్లో ఫిజిక్స్ కొంచెం కింగ్ అనే విషయం అయితే అందరూ మాట్లాడుతున్నారు. ఇంకా కెమిస్ట్రీ కొంచెం ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది చెప్పేది వెరైటీగా క్వశ్చన్ ఉండడము, కొంచెం లెంతీగా ఉండడము, తర్వాత ఆర్గానిక్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ అవి కూడా ఉండడంతో కొంచెం అవి కూడా ఫిజిక్స్ అంత కాదు, కొంచెం స్కోర్ ఇక్కడ తగ్గుతుంది, కొంచెం తక్కువ ఆన్సర్ చేస్తారని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే అందరూ చెప్పిన దాన్ని బట్టి అయితే మనము ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ అంటే మనకు వచ్చిన స్కోర్ని ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్సంటేజ్ అనేది ఒకసారి మనం చూస్తే 99.9% రావాలి అంటే మాత్రం 220, 240 అబోవ్ స్కోర్ చేయగలిగితేనే 99.99% వరకు రావచ్చు అని చెప్తున్నారు. 99.5% రావాలి అంటే 190, 200 మధ్యలో స్కోర్ ఉంటే సరిపోతుంది అని చాలామంది చెప్తున్నారు. ఒక 99% దాకా మనం అచీవ్ అవ్వాలి అంటే 160, 180 మధ్య స్కోర్ ఉండొచ్చు అని మనకి ఈ పేపర్ని బట్టి చాలామంది చెప్తూ ఉన్నారు. ఇంకా తర్వాత 98.5% అయితే 150 to 160 స్కోర్ వస్తే 98.5% రావచ్చు. ఇంకా 98% అయితే 140 to 150. అంటే ఇక్కడ 140 to 150 స్కోర్ వచ్చినా సరే ఫోర్త్ మార్నింగ్లో మంచి పర్సంటేజ్, తర్వాత మంచి ఎన్ఐటీలో సీటు మంచి బ్రాంచ్ రావచ్చు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా 97.5% కానీ వస్తే రావాలనుకుంటే 135 నుంచి 140 స్కోర్ వస్తే సరిపోవచ్చు అని అంటున్నారు. ఇంకా 97% రావాలంటే 130 అబోవ్ స్కోర్ వస్తే సరిపోతుంది. ఇక్కడ 96 వరకు నేను చెప్తున్నాను, ఎందుకంటే 96 వరకు కూడా ఏదో ఒక ఎన్ఐటీలో లేదా త్రిబుల్ ఐటీలో కానీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి 120 వస్తే ఫోర్త్ మార్నింగ్ షిఫ్ట్లో 120 వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం పర్వాలేదు, సేఫ్గానే ఉండొచ్చు. ఏదో ఒక ఎన్ఐటీలో ఏదో ఒక బ్రాంచ్ రావచ్చు, లేదా త్రిబుల్ ఐటీలో మంచి బ్రాంచ్ కూడా రావచ్చు అనే విషయం అయితే అందరూ చెప్తున్నమాట. ఇది మనము ఎక్స్పెక్టెడ్ పర్సంటేజ్ అండి. మనకు వస్తున్నటువంటి స్కోర్ని ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని ఒక అంచనాకి మనము రిజల్ట్ వచ్చే వరకు అర్థం చేసుకోవడం కోసమే ఇక్కడ అందరూ చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ నేను ఈ స్లైడ్లో మీకు ఈ పర్సంటేజ్ అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కూడా మీకు ఎన్ని క్వశ్చన్స్ రైట్ అయ్యి ఎంత స్కోర్ రావచ్చు అనేది చూసుకుంటే సరిపోతుంది. దీని ప్రకారంగా మనం నెక్స్ట్ జేఈ అడ్వాన్స్కి ప్లాన్ చేసుకోవచ్చా, లేదా అదర్ బీటెక్ ప్రైవేట్ కాలేజీలకి వెళ్ళొచ్చా, ఈ విషయాన్ని కూడా కొంత మీరు ఇమీడియట్గా ప్లాన్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఈ వీడియోలో ఈ పర్సంటేజ్ రావచ్చు, ఈ స్కోర్ కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి కొంచెం దగ్గరగా ఉండొచ్చు, యాప్ట్గా ఉండకపోవచ్చేమో కానీ. బట్ మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే నేను ఫోర్త్ ఆఫ్టర్నూన్ సెషన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఒకసారి ఈ విషయాన్ని అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.